సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను తిరుపతిరావు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వాసుల్లో రెండు విషయాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. ఒకటి హైడ్రా కూల్చివేతలైతే, రెండు ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు అడగడానికి నేనైతే ఇప్పుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోశాల శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాను. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు, హైడ్రా కూల్చివేతలు అనేది ఇప్పుడు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అంటే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీన్ని ఎలా చూడాలి మనం? ఈ అసలు నగర అభివృద్ధి సమయంలో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కమిషనరేట్ కానీ, హమ్డా కానీ, ఇంకా హైదరాబాద్ మహానగరం అంటే జంట నగరాలు అంటారు. ఎక్కడైనా ఇది క్యాపిటల్ కాబట్టి చాలా చారిత్రాత్మకమైన నగరం ఇది. ఎప్పటి నుంచో దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వతంత్రం రాకముందు నుంచి ఇది అభివృద్ధి చెందిన దాఖలాలు కనపడుతున్నాయి. దేశం మొత్తం మీద మైగ్రేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం, క్యాపిటల్ మహానగరం, సిటీ హైదరాబాద్. ప్రముఖ నగరాలన్నీ చూసుకున్నట్టయితే మన భారతదేశంలో కలకటా, బొంబాయి, చెన్నై, మద్రాస్, ఇటు బెంగళూరు, అటు ఢిల్లీ కూడా చూసుకుందాం. ఈ నగరాలకి ఎక్కువ వలసలు వస్తారు. ఏం చేత అంటే జీవనోపాధి ఎక్కువ బాగుంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి. అంచేత అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఛాయ ముక్కున్న వాడి దగ్గర నుంచి పెద్ద టాటా బిజినెస్ చేసేటంటే రతన్ టాటా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు. రతన్ టాటా కూడా హెడ్ క్వార్టర్స్ ఇక్కడిగా మారుద్దాం అనుకున్నారు ఒకప్పుడు. రైట్. ఈ నగరానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉండే. దీనికి ఏమిటి, ఇన్ని లక్షల మంది, ఇవాళ 1 కోటి పైనే ఉన్నారు ఇక్కడ. జనసాంద్రత 1 కోటి పైనే. రోజు వచ్చి వెళ్ళే జనం కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరి అవసరాలకు ఆవాసం అంటే రెసిడెన్స్ ఉండడానికి, వీళ్ళ యొక్క జీవనోపాధికి కావాల్సినటువంటి పనులు, అనేక రకమైన పనులు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే వచ్చి జనం ఉంటున్నారో, జనం అవసరాలకు తీర్చడానికి కావాల్సిన కొంతమంది జనం వస్తారు. కాయగూరలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, అన్ని రకాలుగా. చిన్న 2 వీలర్ మీద, బైక్ మీద క్యారీలు, డబ్బాలు పెట్టేసుకుని మధ్యాహ్నం భోజనం సప్లై చేసే చిన్న చిన్న క్యాంటీన్లు ఉన్నాయి, చెట్టు నీడన. వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ యొక్క ఏదైతే ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో, ఎన్విరాన్మెంట్స్ని కాపాడాలి. ఇక్కడ జనసాంద్రతకు తగ్గట్టుగా వనరుల్ని అందించాలి. జనసాంద్రత ఎక్కువ ఉంది, వనరులను అందించాలి. వనరులు బ్రేక్ అవ్వకుండా అందించాలి. ఇంతమంది జనసామాన్యం ఉన్న చోట అంటువ్యాధులు రాకుండా చూడాలి. నిత్య అవసరాలైన తాగునీరు, మంచి గాలి, పరిశుభ్రమైన గాలి, మంచి వాతావరణం, నివాసయోగ్యమైన నివాసం, అన్నిటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, ఆర్గనైజ్ చేయబడాలి. ఇవన్నీ కలిపి ఆర్గనైజ్ చేయాలి. కాబట్టి దీనికి ఎక్కడో పీక్కి వెళ్ళిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ప్యారలైజ్ అయిపోయే స్థితికి వచ్చేప్పటికి కళ్ళు తెరవడము, కంప్లైంట్లు ఎక్కువ అవడము, ఏదో రకంగా చేయాలి. ఎప్పటికైనా చేయాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చేయాలనేది ఒక 60, 70, 80 సంవత్సరాల తర్వాత చేస్తున్న పని ఇది. 80 సంవత్సరాల ముందు చేయవలసిన పని. 80 సంవత్సరాలు లేట్ అయ్యమంటారు, బాగా లేట్. కాబట్టి ఎక్కడైనా సరే ఒక ప్లాన్ కానీ, ఒక ట్రక్ వెళ్ళడానికి, ఒక అంబులెన్స్ వెళ్ళడానికైనా, ఎక్కడ జనసాంద్రత ఎక్కువ ఉండిపోతుందో, కాలనీస్ అంటారు, లేబర్ కాలనీస్ కానీ, చిన్న ఇళ్ళు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఒక అంబులెన్స్ వెళ్ళడానికి జాగా ఉందా? ఒక ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి జాగా ఉందా? కరోనా టైంలో నివారణ చేయడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అన్నప్పుడు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం లేనంత దగ్గరగా జనావాసాలు వచ్చేసాయి. ఇంకా మీకు కొన్ని అటువంటి విషయాలు చెప్పలేము. నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 1 స్లమ్ ఏరియా బొంబేలో ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నాయి స్లమ్స్. కలకటా, బొంబే అండ్ హైదరాబాద్. కాబట్టి ఎప్పటికైనా దీన్ని సుందరీకరణ అనే పదం తప్పు రాస్తారు. సుందరీకరణ వద్దు, మామూలుగానే చెయ్య కాలు ఆడేలాగా సుందరీకరణ సంగతి దేవుడు ఎరుగు. తర్వాత చూద్దాం. ఎవరి చెయ్య, ఎవరి కాలు ఇంకొకరు తగలకుండా, ఎవరు మురికి నీరు ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా, ఎవరింట్లో యాక్సిడెంట్ అయ్యి సిలిండర్ పేలితే చుట్టుపక్కల ఒక 60-70 కుటుంబాలు పోకుండా, ఈ వరదలు వచ్చేసినప్పుడు
ఇప్పుడు మనకి నీరు దారి చూసుకుంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చూసుకుంటూ ఉంటుంది. అది వాగు వంక అంటారు. నీరు పల్ల మెరుగు అంటారు, మరి అక్కడికి దానికి వాగులు వంకలు కావాలి. ఎక్కడో ఒకటి దూరిపోతుంది. ఆ దూరిపోవడం లేదు, ఇప్పుడు అడ్డు వచ్చినట్టు పాకలు కొట్టేస్తుంది, ఇల్లు కొట్టేస్తుంది, కార్లు కొట్టుకుపోతాయి, ఏదైనా కొట్టుకుపోతాయి ప్రభావం. మన కళ్ళెదురుగుండా చూస్తున్నాం. కాబట్టి దీనికి అనుమతులు లేవు ఉన్నాయా అన్నది తర్వాత చూద్దాం. అనుమతులు ఉంటే ఓకే, చూద్దాం అనుమతులు సక్రమంగా వచ్చాయా అక్రమంగా వచ్చాయా, లేకపోతే ఇవి కొంతమంది కొన్ని అధికారాలని దుర్వినియోగం చేసి వచ్చాయా. చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పాలి, ఇది మంచి ఇంపార్టెంట్. ఒక అప్లికేషన్ థియేటర్ కట్టడానికి కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఒక ఇండస్ట్రీ కట్టుకోవడానికి కానీ అనుమతులు కోరుతూ అప్లికేషన్ కనుక పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ సంబంధిత అధికారులకు ఇచ్చినట్టయితే, లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు ఇచ్చినట్టయితే పర్టికులర్ టైంలోగా 30 రోజుల్లో, 60 రోజుల్లో, 40 రోజుల్లో, 70 రోజుల్లో మీరు ఆ అప్లికేషన్ మీద మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. ఇస్తారా, ఇవ్వరా, రిజెక్ట్ చేస్తారా, లేకపోతే అబ్జెక్షన్స్తో రిటర్న్ చేస్తారా. అలా ఏమీ కాకుండా మీ దగ్గర అట్టే పెట్టుకుంటే ఇట్ ఈజ్ డీమ్డ్ అప్రూవల్ అని ఉంది యాక్ట్లో. కానీ అడ్డం పెట్టుకుని దాన్ని ఫైల్లో అదే తొక్కేసి మనుషులు వీళ్ళు అధికారుల అవినీతి వల్ల చట్టం చేష్టలుడిగి అమాయక ప్రజలు ప్రలోభాలకు పడి భ్రమపడి నిజమే మన ఇల్లు కట్టుకోవడానికి మనకి అన్ని అప్లికేషన్ వచ్చేసి అనుమతులు వచ్చేసి మనం కట్టేసుకోవచ్చు, ఇప్పుడు మన ఎవరు అడిగేవారు. ఇదొక ధోరణి. రెండొక ధోరణి, అనుమతులు అక్కర్లేదు, ప్లాన్ అప్రూవల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎవరు అడుగుతారా? ఆ పై ఇల్లు ఉన్నాయా 100, అవి ఇలా కట్టినవే. ఈ 200 ఇల్లు ఉన్నాయా, అవి ఇలా కట్టినవే. అవనే అయ్యాయా, వాళ్ళు ఏమైనా చేశారా? నీ దాకా రావాలంటే అవన్నీ కొట్టుకు రావాలి. అవన్నీ కొట్టుకుంటే ఎమ్మెల్యేలు ఊరుకుంటారా, మినిస్టర్లు ఊరుకుంటారా? ఎందుకంటే అవన్నీ ఓట్ బ్యాంకులు. అంటే తప్పుదోవ పట్టించేవాళ్ళు అంటారు. ఇట్లా తప్పుదోవ పట్టించేవాడు. నాకు తెలిసిన మిత్రులకు నేనే చెప్తే ఊరుకోండి శ్రీనివాసరావు, ఇది ఎక్కడ జరిగేది ఇండియాలో, ఇది జరిగే పనేనా? మా నియోజకవర్గంలో ఇలాగ 2000 ఇల్లు ఉన్నాయి, ఎవడు కొట్టగలడండి, ఎవడు కొట్టేవాడండి? ఎక్కడైనా స్లమ్ ఉందనుకోండి, ప్రభుత్వం యొక్క ఆస్తుల్లోనూ ఇంకే ప్రైవేట్ ఆస్తుల్లోనూ కట్టుకున్నారనుకోండి, వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్, ఇక్కడికి ఏదో పనులు వలస కార్మికులుగా వస్తారు. వలస కార్మికులు జిప్సీస్ అంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తాత్కాలికంగా షెడ్లు వేసుకుంటారు, పనున్నంత వరకు 2 నెలలు 3 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. మహానగరాల్లో వాళ్ళు వచ్చేప్పటికి శాశ్వతంగా ఉండాలంటే 10 ఏళ్ళు, శాశ్వతమైన మాట అనలేను నేను, 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఈ రాజకీయ నాయకులు మా అందరికీ పట్టాలు ఇప్పించండి అని వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. మీకేం పర్లేదు, నేనున్నాను, నేను ఎంతోకాలం మీ మీద ఎవరు చేయవేయరు. ఆ దొరగారు మనకి అభయస్థం ఇచ్చారు పెద్ద ఆయన, అంచేత మనం ఇక్కడ ఉన్నాను. మేదర్లు చిన్న చేతి పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ అలా అక్కు వేసుకొచ్చారు. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఓట్ బ్యాంక్ పెంచుకుని అటువంటి కాయ కష్టం మీద నిత్యం బతికి కూలీ బతికి స్థానికులు కాదు, రేషన్ కార్డు ఉండదు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఇళ్ళకి కనెక్షన్లు కూడా వస్తాయి, పైప్ కనెక్షన్లు కూడా వస్తాయి. నాలా ఇది ఇప్పుడు అందరూ అడుగుతున్న సమస్యలు ఇదే సార్. కొంతమంది క్వశ్చన్ చేసేవాళ్ళు, మాది అక్రమం అయితే మీరు మాకు పవర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు, మా దగ్గర ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? ఈ ప్రశ్నలు మీరు కూడా వినే ఉంటారు ఖచ్చితంగా వచ్చే సమయంలో. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అదే ఇప్పుడు కోర్టుకి వేస్తే మా అలాంటి ప్లేటర్ల దగ్గరికి, అంటే నేను ఎప్పుడు చేయలేదు, అలాగా చేయను. మీ పేరు ఏదో ఒకటి ఉండాలమ్మా ఆధారం. అంటే కరెంట్ బిల్ ఉందండి, గ్యాస్ బండ నా దగ్గర సప్లై చేస్తుంది ఇదే డోర్ నెంబర్లోనండి, ఇదే డోర్ నెంబర్లో నాకు రేషన్ కార్డు ఉందండి, ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈ డోర్ నెంబర్లో ఉందండి, బ్యాంక్ అకౌంట్ కూడా ఇదే డోర్ నెంబర్లో ఉంది, చాలు రిట్ వేసేద్దాం, సూట్ వేసేద్దాం, స్టే తీసుకొద్దాం. అదైతే బేసిక్ అన్నమాట. ఏదంటే ఆ రకంగా నాకు ఒక డాక్యుమెంట్ ఉంటే ప్రెమఫెసి కేస్, ప్రెమఫెసి ఏదో ఉంటుందని. కాబట్టి వాళ్ళందరూ ఇలా భ్రమలో ఉన్నారు, మన ఎవరు ఏం చేయలేరు. ఇంచేత 1 ఏళ్ళ 2 ఏళ్ళ 3 ఏళ్ళ 1 దశకమా 2 దశకాల 3 దశకాల 4 దశకాలు జరిగిపోతున్నాయి. ఒకరి తర్వాత వాళ్ళు కట్టుకుంటున్నారు, అది ఎలా ఎక్స్పాండ్ అయిపోతుంది. చెరువులు ఆక్రమించేశారు. ఒక అక్షర జ్ఞానం లేని వాడు అమాయకుడు ఎవడో చెరువు గట్టు మీద ఎండిపోతున్నాయి చెరువులకు, సప్లై వాటర్ లేదు, రిటర్న్ వాటర్ లేదు. అక్కడ దాకా రావాలి కదా ఫస్ట్ నీళ్ళు అక్కడ దాకా రావాలి. చెరువులు నిండింది ఎక్కడ? హైదరాబాదులో చెరువులు ఎంతలా ఉండేవి అంటే పక్షులు కిలకలాడుతూ ఉండేవి, చెట్లు పచ్చగా ఉండేవి. వేసంకాలం కూడా నేను 75 నుంచే వచ్చి వెళ్తూ ఉండేవాడు నేను. సమ్మర్లో దుప్పటి కప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో చల్లగా ఉండేది.
చాలా లేక్ సిటీ కాబట్టి. అమ్మో లేక్ సిటీ ఏమైపోయింది ఈవేళ? శీతాకాలంలో ఉక్కుపోతలు, శీతాకాలంలో ఏసీ వేసుకుంటున్నాం. కాబట్టి జనాభా పెరిగింది, ఇండస్ట్రీస్ పెరిగాయి, పొల్యూషన్ పెరిగింది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గింది. గ్రీన్ బెల్ట్ ఎంత ఉండాలో అంత లేదు. ఈవేళ జనాభాకు తగ్గ గ్రీన్ బెల్ట్ లేదు. ఎక్కడో ఇక్కడ 2 కోట్ల మంది జనాభాని ఇక్కడ పెట్టుకుని గ్రీన్ బెల్ట్ ఎక్కడో అవతల 10 జిల్లాల అవతల పెంచుతానంటే కుదరదు. జనసాంద్రత ఉన్న చోటే మధ్యలో గ్రీన్ బెల్ట్ కావాలి. డిమాండ్ ఉన్న దగ్గర సప్లై ఉండాలి. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇక్కడ గ్రీన్ బెల్ట్ కావాలి. పక్షులు లేవు, పెట్టెలు లేవు, తేనెటీగలు లేవు, ఏమీ లేవు. ఇంకెలా బ్యాలెన్స్ ఎక్కడవుతుంది? ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇల్లు కొడుతుంటే మాకు ఎన్ని అప్రూవల్ వచ్చాయంటున్నారు. కాబట్టి నిజమే, మీకు అన్ని అప్రూవల్ వస్తే మీరు అడగండి. అప్రూవల్ అన్నీ వచ్చాయి, కరెక్ట్ అవునా కదా అని ఎగ్జామిన్ చేస్తారు. అవి ఫేక్ అప్రూవల్సా, జునైన్ అప్రూవల్సా, అది ఎగెనెస్ట్ పాలసీ అండ్ రూల్సా? వైలేషన్స్ ఉంటే తప్పనిసరిగా మీరు పే చేయాలి. మనం వీ హ్యావ్ టు సఫర్ విత్ దేర్ ఆర్ వైలేషన్స్. ట్యాంక్ మీకు చక్కగా చెప్పారు, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్లో కట్టేసిన వాళ్ళందరూ కూడా 10 ఏళ్ళ నుంచి ఎంతమందో కట్టుకుంటున్నారు. వీడు చిన్న ఇల్లు వేస్తాడు, 10 ఏళ్ళ నుంచి చాలామంది కట్టుకుంటున్నారు. నాకేం కర్మ, సంపాదన ఉంది, ఇప్పుడు నేను చిన్న ఇల్లు ఏమిటి, నేను దీని మీద మల్టీ స్టోరీ బిల్డింగ్ కడతానని కట్టుకుంటున్నాడు. ఇది ఎప్పటికైనా ప్రమాదం అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడే కాదంటే ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే కాదని 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు అనుకుంటున్నారు వీరు. అలాగే 50 ఏళ్ళే పట్టింది. మీరు అనుకున్న ప్రమాద గంటికలు ఇప్పుడు మోగకి తప్పదు. అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు 30 డేస్ లోపల కనుక పర్మిషన్ ఇవ్వకపోతే మీకు అప్రూవల్ వచ్చినట్టని. డీమ్డ్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి కట్టుకోవచ్చు అని. అంటే ఇప్పుడు నేను నా ఇంటి కోసం అలా చేశాను అనుకోండి, నాకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఏదో ఒక రోజు నేను ప్రమాదం ఫేస్ చేయబోతున్నానని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బిల్డర్స్ ఉంటారు, అతను ఆ అధికారులతో మీరు చెప్పినట్టు వాళ్ళని తప్పుదోవ పట్టించో ఎలాగో డీమ్డ్ అప్రూవల్ తెచ్చుకున్నాడు. అతను సమ్ ఫ్లాట్స్ కట్టాడు, 10 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కట్టాడు. నా బోటు వాళ్ళు ఎవరో కష్టార్జితం చేసుకునే వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇప్పుడు కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు పర్మిషన్స్ చూసుకుంటారు, పర్మిషన్స్ ఉన్నాయి, కట్టుకున్నారు, అంటే కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇప్పుడు కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ 2-3 ఉన్నాయండి ఈ నష్టాలు. అర్జెంటుగా కూల్ చేస్తే ఉన్నట్టుండి తట్టబుట్ట పుచ్చుకుని ఎక్కడ విరగడతారు ఫ్యామిలీస్తో. ఇప్పుడు కొన్ని అలా జరిగినాయి కదా సార్. అట్లాగే అంచేత వాళ్ళకి ముందస్తు నోటీస్ ఇవ్వాలా, ముందస్తు హెచ్చరిక చేయాలా, ముందస్తు హెచ్చరిక ఎర్లీ వార్నింగ్ ఇవ్వాలా. ఇది ఎర్లీ వార్నింగ్లు ఎప్పుడు ఎర్లీ వార్నింగ్లుగానే ఉండిపోతే మొదట ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక. అసలు ఈ ప్రమాద హెచ్చరికలను ఎవరు కేర్ చేయకుండా అయిపోయింది. ఎందుకు అదిగో పులి, ఇదిగో అది అన్నట్టుగా పులి అంటూనే ఉన్నారు, ఎప్పుడు రాలేదని. ఈ ప్రమాద హెచ్చరికలకు ఎన్ని ఉండాలి? 100 ఉండాలా? దానికంటే సటన్ లెక్క అయితే ఉండాలి కదా, ఎక్కడో అక్కడ ఉండాలి కదా స్టాప్. కాబట్టి ఇది చాలా దారుణం. ఏంటంటే ఒకటి ఆవాసం కోల్పోవడం, 2 కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ హైదరాబాదులో వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు కట్టుకునే ఇలాంటి ఇల్లు ఇప్పుడు కట్టుకోలేరు వాళ్ళ వల్ల కాదు. 3 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఏమో అప్పులు ఇచ్చాయి, ఈఎంఐలు కడుతూనే ఉంటారు. ఇంకా ఎలాగ దీనికి ఈ సమస్యకి పరిష్కార మార్గం ఏంటి? అదే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏంటంటే, ఇప్పుడు దాదాపు అన్ని బిల్డింగ్స్ మీద అన్నిటి మీద హోమ్ లోన్స్ ఉంటాయి, బ్యాంకులు ఈఎంఐలు తీసుకుని ఉన్నారు. ఇప్పుడు కూల్ చేసిన తర్వాత వాళ్ళ ఈఎంఐ కట్టాలా, కట్టక్కర్లేదా? అసలు చట్టం దీని గురించి ఏమైనా చెప్తుందా? కామన్ సెన్స్ అప్లై చేద్దాం. చట్టం ఏం చెప్తుందండి, మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న తర్వాత నేను లోన్ అడిగారు నన్ను, మీరు కట్టుకుంటున్న ఇల్లు నాకు తనఖా రాయమన్నా. అవును, మర్గేజ్ రాసేసారు, ఆ దస్తాలు నా దగ్గరే పెట్టారు. నేను 5 లక్షలు 10 లక్షలు మీకు ఇచ్చాను, నెలకు వడ్డీ ఇంత అన్నాను, మీరు సంపాదించుకుంటున్నారు, దుకాణము ఏదో ఉంది. ఎంప్లాయీస్ అయితే ఎక్కువ వడ్డీ కట్టలేరు, వ్యాపారం చేసేవాడు బాగా కడతారు, ఎందుకంటే వాళ్ళు త్వరగా తీరిపోతుంది అప్పు అని కడతారు, కొంచెం ముందుగానే కడుతూ ఉంటారు. రైట్, ఇది ఇంటి మీద అప్పే కాదు, మీ వ్యాపారం కోసం చేసుకున్న అప్పుకు కూడా కొల్లెటరల్ సెక్యూరిటీగా మీ బిల్డింగులు, మీ ఇల్లు, ఆస్తులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఇక వాణిజ్య నగరం ఇది. ఈ వాణిజ్య నగరంలో ఇక్కడ ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ప్రతి మానవ జీవనం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు సంపాదించడానికి డబ్బు ఖర్చు పెట్టాలి, ఖచ్చితంగా. డబ్బు లేకుంటే డబ్బు సంపాదించలేరు. మీ దగ్గర 10 లక్షలు ఉంటే దాంతో కిల్లి కొట్టు, ఏదో దుకాణమో చిన్న కిరాణా కొట్టు ఏదో మండికి పెట్టుకుంటారు. ఆ మండికి ఇంకా మీకు అప్పు కావాల్సి వస్తుంది, బ్యాంకులో తెచ్చుకుంటారు, లేకపోతే బయట ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు
జరిగిన నష్టం ఆవాసం పోయింది, అక్కడే దుకాణం ఉన్నట్టయితే షట్టర్ వేసుకుని మీ ఇంట్లోనే మీకు ఉపాధి పోయింది, నిత్య జీవన ఉపాధి, తర్వాత అప్పు మిగిలింది. ఈ 3 అటెండ్ అవ్వాలి ఒకేసారి. మీకు అర్జెంటుగా తలదాచుకునే నీడ చూపించాలి, మీకు అర్జెంటుగా ఉపాధి కోసం ఏదో చెకుడీలో పకుడీలో కొట్టైనా పెట్టుకోవాలి మీరు, ఈ నిత్యం వాళ్ళకంటే ఈఎంఐలు కట్టాలి. ఈ 3 ఒకేసారి అటెండ్ అవ్వడం ఎలాగా, ఆన్సర్ చేయడం ఎలాగా, ఒకేసారి రెస్పాండ్ అవ్వాలి. వీటి మూడు ఆబ్లిగేషన్స్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం భారతదేశంలో వచ్చిన తప్పుడు నిర్వచనం అని అంటాను. అవర్స్ ఇది శ్రేయోరాజ్యం. శ్రేయోరాజ్యం అంటే మనుషులు అంటే భారతీయులు పౌరుల యొక్క శ్రేయస్సు ప్రభుత్వం చూస్తుంది. శ్రేయరాజ్యం కమ్యూనిస్ట్ కంట్రీ కాదు, క్యాపిటలిస్ట్ కంట్రీ కాదు. రాజ్యం ముఖ్యం, సిటిజన్ సెకండ్ కాదు, సిటిజన్ ప్రైమరీ. సిటిజన్ యొక్క బాగోగుల కోసమే, సిటిజన్ యొక్క యోగక్షేమం చూసే ప్రభుత్వం ఇన్ని పనులు ప్యానలు, ఇన్ని ఇండస్ట్రీలు పెట్టడం, ఇంత ఉపాధి అవసరాలు నిర్మాణం చేయడం. ఇది నీ హయాంలో నీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేటి, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేటి, ఎన్ని పరిశ్రమలు వచ్చేటి, ఎన్ని పెట్టుబడులు వచ్చేటి, ఇదంతా ఏంటి శ్రేయరాజ్యం. అవర్స్ ఇది వెల్ఫేర్ సొసైటీ, వెల్ఫేర్ స్టేట్. కాబట్టి ఇన్ని లక్షల మంది యొక్క బతుకులు విచ్ఛిన్నమైపోయి చంద్రం అయిపోయి రోడ్డు పడుతున్నాయి. ఈ 3 ఒకేసారి అటెండ్ అవ్వాలి. ఈ ఉపాధి కలగాలి అర్జెంటుగా, ఈ పిల్లలు పోషించుకోవడానికి తలదాచుకోవడం నీడ కావాలి, ఇక్కడ బాకీదారులు వచ్చి మీద పడతారు. కాబట్టి ప్రత్యామ్నాయ దృష్టి లేకుండా హడావిడిగా ఇది ఎప్పుడు కూడా మేడ మీద వేలాడుతున్న కత్తే, ఏ స్వార్డ్ హ్యాంగింగ్ ఆన్ అవర్ నెక్. ఎప్పటికి ప్రజల మీద కోపం వచ్చినవాడు ఆవిడ ఈ నెక్కతాడు తెంపుతాడు. ఇప్పుడు అదే జరిగిందంట, ఎవరు అదే జరిగిందంటారా? అదే జరిగింది. నువ్వు నిజంగా శ్రేయోరాజ్యమే కావాలనుకుంటే ట్యాంకులు క్లియర్ చేయాలి, మూసీ నదిని సంరక్షించాలి, లేకపోతే ఈ చెరువులన్నీ కూడా రిస్టోర్ చేయాలి. ఏవేం చెరువులు ఉండేవో రికార్డులో ఆ చెరువులన్నింటిలో కూడా యథాస్థితికి, అంతగా పూర్వం ఉన్న స్థితికి నేను తీసుకురావాలనుకున్నప్పుడు, ఆ లక్ష్యమే నీదైనప్పుడు కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూమిని అక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెడీ చేసాం, వీళ్ళ ఇళ్ళని ఐడెంటిఫై చేసాం, వీళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చాం. ఇక్కడ ఎవడు ఇల్లు నష్టపోతాడో మరుక్షణమే వాడికి అక్కడ ఇల్లు ఉంది, రెడీ టు మూవ్. ఇక్కడ నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రపంచం అంతా అభివృద్ధి చెందింది, మేము కూడా అభివృద్ధి చెందేసాం. హైదరాబాద్ లాంటి మహానగరం చూసి రొట్టలేసుకోండి అంటే కుదరదు. కార్లను ఆడిగా పెద్ద పెద్ద కార్లు తిరిగేస్తున్నాయి. వాళ్ళంతా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఇంకా రకరకాలుగా. కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి అంత ఆడిగారిలో తిరగడానికి కారణభూతులైనట్టు కార్మికులు, కష్టం చేసేవాళ్ళు. వాళ్ళ బతుకులు వాళ్ళ సొంత ఊర్లో పాకలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఓ గేది, గొడ్డు, కుక్క, నక్క, అన్ని మేక అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం. ప్రజలు అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ప్రజాశ్రేయస్సు. ఈ ప్రమాదాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ముంపు గురైపోతున్నారు. కొన్ని చోట్ల మొసళ్ళు వచ్చేసేటి అపార్ట్మెంట్లోకి, చెరువు నిండిపోయింది, అదేమో కొట్టుకుని బాగా కొత్త నీరు వచ్చిందని కొత్త నీరుకి ఎదురెత్తాయి జలచరాలు. ఆ ఎదురేది వెళ్ళి అవి కూడా మనిషిలాగే ఎక్స్ప్లోర్ అవుతాయి, మైగ్రేట్ అవుతాయి. ఎప్పుడు ఒకే చెరువు వీటి కంపు మైగ్రేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు కొట్టుకుపోయారు. కొన్ని దృశ్యాలు నిజంగా హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు చూసాం మనం. హార్ట్ ఆఫ్ ది సిటీలో మ్యాన్హోల్ ఓపెన్ చేసి ఉండగా ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ లేడీ దాంట్లో కూరుకుపోయింది, పిల్లలు దిగిపోయారు. కాబట్టి మన నగరంలో ప్రజా భద్రత ఎక్కడ ఉందని చెప్పేప్పటికీ స్టార్ సింగిల్ 1, 2, 3, 5, 10 పెట్టుకున్న 1, 2 స్టార్ కూడా రావు. ప్రమాదభరితమైన జీవన వ్యవస్థ. ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా వ్యవస్థ ఉండాలంటే పబ్లిక్ హెల్త్, పబ్లిక్ సెక్యూరిటీ, ఇది చాలా అర్థానంగా ప్రశ్నార్థంగానే ఉంది. దాన్ని తప్పనిసరిగా సంస్కరించాలి, తప్పుని సరిదిద్దాలి, రిస్టోర్ చేయాలి. ఫుల్ సెక్యూర్ లైఫ్ రిస్టోర్ అవ్వాలి, ప్లాన్డ్ సిటీగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరో కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు కదా అని అక్కడే అభివృద్ధి చెందాలని ఏదో లక్ష్యంతో చేస్తున్నారు వీళ్ళు. వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మసులుతున్నారు. స్వప్రయోజనాలు అంటారా? వ్యక్తిగత ప్రయోజనాలు. కార్మికులు ఎక్కువ మంది వచ్చే చోట నుంచి మెట్రో ట్రైన్ కావాలి,
కార్మికులు ఎక్కువ చోట నుంచి సిటీకి వచ్చే చోట నుంచి మెట్రో ట్రైన్ కావాలి. వాళ్ళ ఆటో షేర్ ఆటోలో 20, 30, 40 మంది ఎక్కువ వస్తున్నారు, యాక్సిడెంట్ అయితే పోతారు. అక్కడ మెట్రో లైన్ లేదు. అసలు ఇంతవరకు జనాభా పెరగలేదు, అక్కడ పరిశ్రమలు పెరగలేదు, లేబర్ యొక్క మూమెంట్ లేదు. అక్కడ మెట్రో రైలు వేశారు అనుకోండి, నేను చెప్తున్నాను ఉదాహరణకి. వాస్తవం అయితే కూడా వాస్తవ చూడొచ్చు ఇది అందరూ. కాబట్టి ఏది దృష్టిలో పెట్టుకున్నావు? నువ్వు కొన్న కొన్ని వేల ఎకరాల దగ్గరికి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మెట్రో రైలు కనెక్షన్ పెట్టుకున్నావు. కానీ ఎవరైతే నిత్యం నగరానికి వచ్చి వెళ్తున్నారో వలస కార్మికులు, వాళ్ళకే ఇది దాన్ని ఏమంటారు, హైదరాబాద్ చేరడానికి సక్రమమైన రవాణా సౌకర్యం లేదు. కాబట్టి నువ్వు చేస్తున్న సంస్కరణ ఈ సంస్కరణల వెనకాల ప్రజా శ్రేయస్సు కోరుతున్నావా? అది స్పష్టంగా నీ చేతల్లో, నీ మాటల్లో, నీ ఎడ్యుకేషన్లో కనపడాలి. సార్ ఒక క్వశ్చన్ అది నేను అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. అడగండి. ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం, అంటే మీరే చెప్పారు 2 కోట్ల వరకు జనాభా వచ్చేసింది, కొన్ని లక్షల మంది అంటే రోజు వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే తిరిగేవాళ్ళు కావచ్చు, కొన్ని లక్షల మంది అయ్యారు. జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు కదా, ల్యాండ్ అట్లే ఉంటుంది, జనాభా పెరుగుతుంది. ఇది అటుపక్క ప్రభుత్వానికి కూడా ఛాలెంజే కదా మరి. ఇది అంటే ఇబ్బడి ముప్పడిగా వస్తున్న జనాభాని ఏదైతే బతుకు తెరువు కోసం వస్తున్నారో అంతమంది జనాభాని వాళ్ళు అకామిడేట్ చేయాలి అంటే వాళ్ళకు కూడా సవాలే కదా ఖచ్చితంగా. మంచి ప్రశ్న ఇచ్చారండి. అంటే పూర్తిగా వాళ్ళ మీద మనం నెట్టలేం కదా అనేది నా ఉద్దేశం. 5 స్టార్స్ వేస్తున్నాను మీ ప్రశ్నకి. మిగతా 5 తగ్గించారు. 10 స్టార్స్, 5కి 5 స్టార్స్. ఓకే. ఒక హైదరాబాదు క్యాపిటల్, ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి జనం క్యాపిటల్, ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అయినప్పటికీ దానికి విఐపి ట్రీట్మెంట్ అన్ని రకాలుగాను ప్రోటోకాల్ పైన ఉన్న నగరం. వాళ్ళ హైయెస్ట్ ప్రయారిటీ ఇదే అవుతుంది. హైయెస్ట్ ప్రయారిటీ. గత సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా హైదరాబాద్ గురించి చరిత్ర స్టాటిస్టిక్స్ రిపోర్టు లేదు, చదవలేదన్నప్పుడు అన్ఫిట్ టు బి అనే పబ్లిక్ లీడర్. వాళ్ళు ముందే ప్రిపేర్ అవ్వాలి, పాలకుడుగా ఉండాలనుకున్నప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అంత స్టాటిస్టికల్ రిపోర్టు 1947కి ముందు వెళ్ళిపో, 19వ సంవత్సరానికి వెళ్ళిపో, 19వ శతకంలో 18వ శతకం రికార్డు నీ దగ్గర ఉంది, 19వ శతకం నీ దగ్గర ఉంది, 2000 శతకం రికార్డు నీ దగ్గర ఉంది. పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మానవ వనరులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మానవ వనరుల యొక్క డిమాండ్ కూడా ఉంది. హైదరాబాద్లో మానవ వనరులు డిమాండ్ లేదంటే ఎంతమంది ఎందుకు వస్తారు? డిమాండ్ ఉంది కాబట్టి వచ్చారు. పల్లెటూరులో రైతు కూలీలు అందరూ మానేశారు, లేదు వ్యవసాయ కూలీలు మానేశారు. అక్కడ చేసుకునే గేదె పెంచుకోవడం, ఆవు పెంచుకోవడం, పాలు అమ్ముకోవడం అన్నీ మానేశారు. దోబి మానేశారు. అక్కడ లాండ్రీ వ్యవస్థ నుంచి వదిలేసి వచ్చేసారు. ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టే వచ్చారు. డిమాండ్ కన్నా మించుని ఉన్నారా? ఉన్నప్పుడు ముందాలని చేసుకోవాలి. ఉన్నారు. వాళ్ళని ఎలా పొమ్మంటావు? పోలేవు. వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఏమంటే డిమాండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు ఉన్నారు, ఇంకా కన్స్ట్రక్షన్కి అవసరమైన కార్మికులు ఉన్నారని ఆగిపోరు. వాళ్ళకి టీ ఇచ్చేవాడు కావాలి, వాడు టిఫిన్ పెట్టేవాడు కావాలి, ఖచ్చితంగా కావాలి కదా. మీరు చెప్పినట్టు ఆ బండి మీద మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు కావాలి. జనసాంద్రత పెరిగినట్టు వాడేమో బిల్డింగ్ కడుతూ ఉంటాడు, వాడికి టీ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఆటోలో టీ ఇచ్చుకుని జనాన్ని తీసుకొస్తాడు. ఆటో వాడికి పంచర్ అయితే పంచర్ వేసేవాడు కావాలి, దీన్ని టాప్ కొట్టేవాడు కావాలి, పెట్రోల్ కొట్టేవాడు కావాలి. కాబట్టి ఇది అలాగా ఈ డిమాండ్ అన్నది అవసరాలు, పరస్పర అవసరాల్లో ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. కాబట్టి ఇక్కడ అవసరాలను, ఇక్కడ జనం యొక్క ఫ్లోటింగ్ ఎంత ఉందో ముందు నుంచి ఆలోచన లేకుండా పరిపాలన చేస్తున్న పాలకుల తప్పు. వాళ్ళ తప్పుకు వీళ్ళు బలవుతున్నారంటారు. వీడికేం తెలుస్తుంది? అక్కడ ఉపాధి ఉందిట నన్ను రమ్మన్నారు, బతుకు మీద ఆశ వాళ్ళు వచ్చేస్తారు. వస్తారు. మా అబ్బాయి నేను కూడా వెళ్ళిపోతూ తర్వాత 2 ఏడాది తర్వాత నేను మా కుటుంబాన్ని తీసుకెళ్తాను అక్కడికి. ఇక్కడ డాక్టర్స్, హాస్పిటల్స్ ఒకటేనండి, ఇండస్ట్రీస్, తర్వాత మీకు హార్డ్వేర్ ఊసలు, తీగ, మొత్తం ఎంత పెయింట్లు, ఆల్ ఇండస్ట్రీ, ఆల్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ల్యాండ్ సరిపోవట్లేదు, దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మినిమం ఇల్లు కట్టుకోవాలంటే మినిమం 500 ఎస్ఎఫ్టీ కావాలంటే కన్స్ట్రక్షను కనీసం 100 చుట్టూ మీకు ఖాళీ ప్లేస్ కావాలి. అంటే నువ్వు చేయి దాస్తే పక్కింటి వాడికి చేతికి తగలకూడదు కదా. నాకు తెలిసి ఇప్పుడు కిటికీ డోర్లు తీయడానికి లేదు సార్, మీరు చేతులు లాగెళ్ళారు. ఇప్పుడు మీరు 100 చెప్తున్నారు, చుట్టూ 100 ఎస్ఎఫ్టీ చెప్తున్నారు, కానీ 100 స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు, 100 స్క్వేర్ యార్డ్ చెప్పారు మీరు. కానీ నేను ఇప్పుడు మా ఇంట్లో నుంచి మా కిటికీ తీస్తే పక్కింటోడి తగులుతుంది. అయితే మీ ఇంట్లో ఏదైనా ప్రమాదం అయితే రిస్క్ ఆపరేషన్ చేయడానికి నిచ్చినేసి ఎక్కడానికి కూడా జాగలేదు. లేదు.
ఆ ప్రమాదం అలా 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 స్ప్రెడ్ అయిపోతుంది. కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోనీ ఎప్పటి నుంచి దృష్టిలో పెట్టుకోవాలి? అమెరికా జపాన్ మీద బాంబింగ్ వేసినప్పుడు, నాగసాకి హిరోషిమా ధ్వంసం అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ 2 నగరాలని నిర్మాణం చేసుకున్నారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని 200 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. మా ఏ నగరాన్ని ఈ సంవత్సరం అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదే. అటు విశాఖపట్నం కానీ, ఇటు విజయవాడ కానీ, ఇటు మీకు వరంగల్ కానీ, ఇక్కడ మీకు హైదరాబాద్ కానీ, ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇవాళ ట్రాఫిక్, నువ్వు బయలుదేరితే లోపల వెహికల్లో పేషెంట్ ఉంటే అది గుయ్యి ఏం వేస్ట్. అది జాములు, ట్రాఫిక్లోనే జాములో ఉంటుంది. అది మేము చూస్తూనే ఉంటాం. ఇవ్వడానికి అక్కడ ముందు ప్లేస్ కూడా ఉండాలి కదా మనం ఇవ్వడానికైనా కానీ. ఒక్కొక్కసారి కానిస్టేబుల్ పరిగెట్టుకెళ్ళి వాళ్ళందరినీ క్లియర్ చేయడం నేను చూశాను. డ్యూటీ చేయాలా వాళ్ళు, ఇది క్లియర్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళు ఎక్కడ ఉన్నారో డ్యూటీ సిగ్నల్ సెంటర్లో జామ్. కాబట్టి ఇవాళ మన వ్యవస్థలన్నీ కూడి కుంటుపడిపోవడానికి వ్యక్తులు ప్రధానం, వ్యక్తులు కారణం. రూల్స్ తయారు చేసి చెప్పాను కదా, డీమ్డ్ అప్రూవల్. డీమ్డ్ అప్రూవల్ అంటే అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా చేయకపోతే డీమ్డ్ అప్రూవల్ ఇచ్చాడంటే యు ఆర్ ఇన్ డిజానెస్ట్ పర్సన్. యువర్ ఆనెస్టీ ఈజ్ క్వశ్చన్. మీ దగ్గర ఒక ఫైల్ ఉండి డీమ్డ్ అప్రూవల్కి వెళ్ళిపోయింది మీ ఫైల్ అంటే ఇండైరెక్ట్గా మీ యొక్క కంట్రిబ్యూషన్ దానికి ఇంటెన్షనల్గా నువ్వు అప్రూవల్ ఇస్తే నువ్వు ఇరుక్కుపోతావు అనుకున్నావు, ఎక్కువ ఇరుక్కుపోయావు. ఇప్పుడు కానీ దాని ఇప్పుడు వాళ్ళు పొందే ప్రయోజనం ఎంత ఉందో కానీ దాని పర్యవసానం అనుభవించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. బాధితులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు మీకు విజయవాడలో మనం జరిగినటువంటి ముంపుకి మానవ తప్పిదం కదా కారణం. అన్ని లక్షల మంది కొట్టుకుపోతే జీవనం ఇళ్లలోకి వెళ్ళలేకపోయారు, పడవల మీద తిరిగారు. ప్రజల్ని పరామర్శించడం పడవల మీదను సేఫ్ జాకెట్లు వేసుకో. ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా ఇది మనందరం సంతోషిస్తూ ఉంటాం. ఫారిన్ ఇంపోర్టెడ్ కార్లు తిరగచ్చు ఢిల్లీ, హైదరాబాద్లో ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకెక్కడ కుక్కటిపల్లి ఎక్కడెక్కడో ఉంటున్నాం. హైదరాబాద్లో కొనుక్కోపోతే ఎలాగని. హైదరాబాద్ సిటీ ఈజ్ నాట్ సూటబుల్ టు సచ్ వెహికల్స్. ఆ వెహికల్స్లో వర్షం పడితే వాటర్ లోపలికి వెళ్ళిపోతే మొత్తం ఎందుకు పనిచేయదు. వాళ్ళ గ్యారంటీ కూడా అప్లై అవ్వదు. వాడు కొన్ని ఇచ్చాడు చెక్ లిస్ట్లో, ఈ టైంలో వెహికల్ నడపకూడదని. వాడు నడపకూడని ఏవైతే కండిషన్సో అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సార్ ఇప్పుడు నడపకూడదు అంటే బయటికి తీయాలి బండి, సెల్లార్లోకి నీళ్ళు వస్తున్నాయి కదా. బయటికి వెళ్ళి వచ్చేప్పుడు ఇంటికి రావడానికి కూడా లేదు కదా, ఇలాగ ముంపు. ఇప్పుడు నీళ్ళల్లో వాళ్ళు ఒకవేళ ఈ కండిషన్లో నడపకూడదు అంటారు, సెల్లార్లోకి మునిగిపోతున్నాయి, సెల్లార్లోనే మునిగిపోతున్నాయి కదా. ఫస్ట్ అంచేత పార్కింగ్ పైన పెట్టుకోలేదు. అంచేత దిస్ ఈజ్ ది సిచ్యుయేషన్. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగింది హైడ్రా గురించి అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు ఇది చేయాలి. ఇంటెన్షన్ ఏమైనా సరే అల్టిమేట్ వాళ్ళ యొక్క ప్రయోజనం దేనో ఎవరినో టార్గెట్ చేస్తున్నారా, ఎవరినైనా టార్గెట్ చేశారా, లేదా మీ ప్రత్యర్థి భూములు బలాల చోట ఎక్కువ కొనేసాడు అనుకున్నాడు, వాడు ఆక్యుపై చేసి కట్టాడు అన్నాడు. ఆక్యుపేషన్కి వాళ్ళు వీళ్ళు లేదండి. అందరూ బలం ఉన్న వాళ్ళు అందరూ ఆక్యుపై చేశారు. మైట్ ఇప్పుడు అయ్యప్ప సొసైటీ మీరు వినే ఉంటారు పేరు, ద మైట్. ఇక్కడ మైట్ ఈజ్ రైట్. కాబట్టి దానికి మీరు అన్నారు చూసారు, ఈ అమాయకులు, మధ్యతరగతి ప్రజలు, వీళ్ళల్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఇస్తున్నప్పుడు టైటిల్ వెరిఫికేషన్ పంపిస్తారు, అడ్వకేట్ దగ్గర ఒపీనియన్ పంపిస్తారు. మేము వాళ్ళు అంటారు ఏమంటే ఇది బాగోలేదు, ఇది లింక్ డాక్యుమెంట్ లేదు, అప్రూవల్ లేదు, బలానా చోట ఇది ట్యాంక్ ఎఫ్టీఎల్లో ఉంది, పర్లేదు సార్ ఇచ్చేద్దాం. ఏం చేత ఐజ్ క్లాస్ 1 ఆఫీసర్ గవర్నమెంట్లో, ఆయన క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ బ్యాంక్, ఈజ్ ఏ క్లాస్ 1 ఆఫీసర్ బ్యాంక్, ఈజ్ డ్రాయింగ్ ప్రయాణం 80 lakhs కెపాసిటీ ఉంది. ఈఎంఐ కెపాసిటీ చాలా ఉంది, per month 2 lakhs. కస్టమర్ ఇంపార్టెంట్ కదా. కస్టమర్ ఈ టైటిల్ అంటే సౌండ్ టైటిల్ లేదు, సౌండ్ అప్రూవల్ లేదు కదా. కానీ బారోయర్ ఈజ్ సౌండ్. క్రెడిట్ వర్దినెస్ అక్కడ చూస్తారు, ఆయన పాకెట్ని, ఆయన పర్సన్ చూసిస్తున్నారు. కట్టగలడా లేడా అంతే, అంతే. ఎక్కడుందనేది అనవసరం. రీపేమెంట్ అన్నది వస్తుందా లేదా, ఆయనకు ఉందా లేదా, రీపేయింగ్ కెపాసిటీ ఉందా. అదే సార్ ఇప్పుడు మనం ఒకటి క్లియర్గా అంటే మీరు ఈ సందర్భంలో ఏదైతే హైడ్రా వల్ల కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్లు ఎవరైతే కొంతమంది పెట్టే ప్రలోభాలకి లోబడి తమ బాధితులుగా మారుతున్నారో అలాంటి వాళ్ళు ఇక నుంచి జాగ్రత్త పడడానికి అసలు ఒక ఫ్లాట్ కావచ్చు, లేకపోతే ఒక స్థలం కావచ్చు, కొనేటప్పుడు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి, కొంచెం క్లియర్గా చెప్పారు దీని గురించి మాత్రం.
ఖచ్చితంగా అండి. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయండి. డాక్యుమెంట్స్ ప్లాన్ అప్రూవల్ ఎంత ఉంది, ఏరియా ఎంత, దీంట్లో ఏ ఏరియాలోకి బిల్డింగ్ ఎక్కడ దాకా కట్టడానికి ఇచ్చారు. ఇగో బిల్డింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 1300 ఎస్ఎఫ్టీ దాకా కట్టడానికి ఇచ్చారు. వీడు 1800 కట్టాడు. వచ్చిన తర్వాత ఈ ప్లాను ఇది టెక్నికల్, ఇంజనీర్ చూసి చెప్పాలి ప్లాన్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు వచ్చాడు. అంచేతే స్పాట్ విజిట్ చేస్తారు, ఫిజికల్గా బిల్డింగ్ ఎంత ఉంది కొలతలు కొలుస్తారు. విజయ్ అనుకుంటాడు ఫోన్లేండి ఇక్కడ పేరు చెప్పను, డెక్టార్ గార్డెన్స్ అని చెప్పారు. డెక్టార్ గార్డెన్స్ ఇది FTL. ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అందరికీ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఉన్నాయి. దాంట్లో ఒక అమ్మకానికి వచ్చిందండి, నాకు చూపించారు. నేను చూసిన తర్వాత ఇది FTLలో ఉంది కదా అని అడిగాను. ఒకవేళ ఇక్కడ దాకా FTL ఉన్నా కానీ ఇది కూడా బఫర్ జోన్ కదా ఇప్పుడు, ఇది బఫర్ జోన్. బఫర్ జోన్కి ఇది అర్థం కావట్లేదు. FTL తర్వాత బఫర్ జోన్ స్ప్రింగ్ ఉంటుంది కదా, దీనికి ఏమిటంటే షాక్ అబ్జర్వర్ ఉండాలి కదా. బఫర్ జోన్ ఇది పర్లేదండి, ఇది అప్రూవ్ అయిపోతుంది, ఏం చేయలేదు కట్టేసేసాం. అది ఆ టైంలో ఎవరు మేము ఎట్లా కూడా అప్రూవల్స్ అయితే తీసుకొస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా లేదు, ఎవరు రారు. మా దాంట్లో మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. ఆల్ సెలబ్రిటీస్ దీంట్లోనే ఉన్నారు. DGP గారు మా సెలబ్రిటీ ఫ్రెండ్, పైన ఉన్న మినిస్టర్ గారు ఇక్కడ మాకు ఫ్రెండ్స్ గారు టచ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక మినిస్టర్ గారు బామర్ది ఉన్నారు, టచ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దీనికి నేనేం చెప్తానంటే, నాకు ఇటువంటి ఒపీనియన్లు వస్తూ ఉంటాయి, నేను ఇవ్వను. నన్ను అడిగే బ్యాంకులు కూడా టు వాట్ ఎక్స్టెంట్ 30% 8% ఏమిటండి? జస్ట్ మీరు సైన్ చేస్తే చాలు. దీంట్లో ఇప్పుడు 20% ఆక్యుపేషన్ వైలేషన్ ఉంది అని చెప్పాలట. ఆక్యుపేషన్ కూడా అంతా కొడతారు. ఎక్కడ ఆక్యుపేషన్ అది? వాడు ఇప్పుడు ఇదంతా అప్రూవ్ చేసావు, లేఅవుట్ అప్రూవ్ చేస్తే 10 ఎకరాలు కొని మొత్తం మిక్స్ అయిపోయింది. నేను కొన్న సైట్ ఏ సర్వే నెంబర్లో ఎందుకు అనుకోవడం, ఇదంతా లేఅవుట్ ప్లాన్ ఒకటే అప్రూవ్ లేదు. సఫరర్స్ ఎవరైనా ఉంటే మొత్తం అంతా కాంపన్సేట్ చేయాలి. దీని మీద నేను ఒపీనియన్ ఇస్తూ నేను ఎప్పుడు ఒపీనియన్ ఇవ్వలేదు అటువంటి వాటి మీద, ఇవ్వలేదు. టైటిల్ కాదు కదా, ది వెరీ బిల్డింగ్ వేర్ ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఎగ్నెస్ట్ విచ్ ది బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు శాంక్షన్ అడ్వాన్స్, ఇట్ ఈస్ నాట్ సౌండ్ ఆబ్జెక్ట్. బంగారాన్ని మీకు లోన్ ఇస్తున్నారు అనుకోండి, ఇనువండి అంటే అనువైన పర్లేదు, నాకు ఏమో రీపేమెంట్ కెపాసిటీ ఉంటే ఎలాగా కుదరదు కదా. బ్యాంక్కి ఇచ్చే సెక్యూరిటీ సౌండ్ సెక్యూరిటీ అవ్వాలి. ఇవాళ అయిపోయి సెక్యూరిటీలు ఏమన్నా అయిపోయి బెటర్ యూ గో అప్రోచ్ ఎగ్నెస్ట్ ది సెక్యూరిటీస్, రియలైజ్ యువర్ అమౌంట్, లేదు యువర్ సెక్యూరిటీస్ ఆర్ జీరో. ఇతను మనిషి ఇవాళ ఉంటాడు, రేపు యాగత్యం చేస్తాడు, ప్రమాదం అవుతున్నావు, వయసు అవుతున్నావు, గుండాగిపోతున్నావు, ఇప్పుడు జోము ఉంటుందో ఉండదో. సో ఇటువంటి సిచ్యువేషన్లో పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్ అప్రూవల్ అన్నారు కదా, మీరు అడిగారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజికల్గా ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయాలి. అంటే ఇన్స్పెక్ట్ చేస్తే ప్రతి బిల్డింగ్ అందంగానే కనబడుతుంది. వండర్ఫుల్, ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ, అబ్బా వెనకాలే చెరువు చూడ అది బాగా లేక్ వ్యూ మొన్నటి వరకు అదే పెద్ద బిజినెస్. అమ్మ లేక్ వ్యూ ఉంటేనే ఆనందం. లేక్ వ్యూ ఉంటే దోమలు కూడా వస్తాయని వాడు నేను లేక్ వ్యూ కనపడాలి. కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది దీన్ని ఎగ్జామిన్ చేయడం? అప్రూవల్ వచ్చేసి అనుకుంటారు, అన్నీ చేసేస్తారు. ఒక మంచి ఇంపార్టెంట్ రోడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుందండి, దాన్ని ఇక్కడ కట్ చేసేస్తూ ఉంటారు. ఓ పెద్ద స్టూడియో నిర్మాత అవతల పక్కన గ్రామాల నుంచి యువతల పక్కన మెయిన్ రోడ్డుకి రావాల్సిన దారిని ఆక్యుపై చేస్తారు. 1000 ట్రాక్టర్లతో కట్టేసి చుట్టూ 1000 ట్రాక్టర్లతో దున్నవలసి వస్తుందని చెప్పి దున్నలేదు కూడా దాన్ని. కాబట్టి ఇదంతా కూడా రిస్టోర్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏమైపోయింది, అటు పక్కన గ్రామాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఇటు 30-40 కిలోమీటర్లు తిరిగి వెళ్తున్నారు. ప్లాన్లో రోడ్డు ఉంది కదా అక్కడ, దాన్ని ఎందుకు రిస్టోర్ చేయరు? సో ఇలాంటివన్నీ చోట్ల ఈ టైటిల్ చూసుకోవాలి, టైటిల్ వెనక లింక్ చూసుకోవాలి, లింకులో వచ్చిన హిండ్రన్సెస్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్కంప్రెస్ సర్టిఫికేట్ అయితే నిల్లుని వచ్చేస్తుంది, అంతా టెక్నికల్గా చేసుకొచ్చేస్తారు. మరి ఎలా సార్, ఎలా జాగ్రత్త? బ్యాంకులో ఇప్పుడు మీకు 30 ఎకరాలు ఉంది, బ్యాంకులో 10 ఎకరాలు మీరు సెక్యూరిటీ ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు బ్యాంకుకి పెట్టిన సెక్యూరిటీస్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయ్యేవి కాదు. మీరు ఈసీకి వెళ్తే కనపడదు. ఓకే, బికాజ్ ఈక్విటబుల్ మార్గేజ్ క్రియేటెడ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్.
మీ టైటిల్ డీడ్స్ దస్తావేజులు బ్యాంకుకి ఇచ్చి బ్యాంకు దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో రిజిస్టర్లో రాసి మీరు సంతకం పెడతారు. మీరు ఆ ఫారం ఉంటుంది, ఫారంలో సంతకాలు పెడతారు. ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ మార్గేజ్ ఇన్ ది ప్రిన్సిపల్ సిటీస్ బై డిపాజిటింగ్ ఏ టైటిల్ డీడ్. బట్ హౌ పబ్లిక్కి తెలుస్తుంది? మీరు మళ్ళీ అదే భూమిని అమ్మకం పెట్టేస్తే, నా ఒరిజినల్ ఎక్కడో మిస్ అయ్యాయని చెప్పి మీరు డూప్లికేట్ తీసుకుని అమ్మకాన్ని పెట్టేస్తే అసలు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అవ్వాలి కదా, లేవు. 3 బిల్డింగ్లు వైలేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా బిల్డింగ్లో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి, కమర్షియల్ బిల్డింగ్ ఒకటి, సెమీ కమర్షియల్ సెమీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి, పక్క టోటల్ 100% రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి నాలెడ్జ్ లేదు, చూడరు. కొన్ని బిల్డింగ్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు, షాపులు కట్టేశారు, వైలేషన్. పార్కింగ్ ప్లేస్ ఆక్యుపై చేశారు. ఈ అపార్ట్మెంట్ వైలేషన్ ఉంది, అప్రూవల్ లేదు. కొంతమంది సఫరస్ కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది డిమాలిష్ సచ్ షాప్స్ అని. తర్వాత ఏమైందో తెలియదు అనుకోండి, పేరు చెప్పను ఏమి చెప్పను. కాబట్టి వైలేషన్స్ ఉంటున్నాయి. 6th ఫ్లోర్ పెర్మిషన్ లేవు పూర్వం. తర్వాత నాటకం ఆడారు, ఏది అటువంటి వైలేషన్స్ రెగ్యులేట్ చేసేస్తాం బీఆర్ఎస్ స్కీమ్ అన్నారు. బీఆర్ఎస్ స్కీమ్ ఏంటి, రెగ్యులైజేషన్ ఏంటి? అక్కడ అన్డివైడెడ్ షేర్ ఏది అసలు 6th ఫ్లోర్కి? ల్యాండ్ ప్రపోర్షనేట్ ల్యాండ్ ఉండాలి కదా. నువ్వెన్ని 5 ఫ్లోర్లకి వాళ్ళు కింద ఖచ్చితంగా ఇవ్వాలి, షేర్ ఇవ్వాలి, ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ ఇవ్వాలి ప్రపోర్షనేట్గా. కామన్ ఏరియా ఉండాలి. ఇది ఫైర్ ఏమైనా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చుట్టూ తిరగలగాలి బిల్డింగ్కి. ప్రమాదం జరిగితే మీరు రెస్క్యూ ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు? లిఫ్ట్ క్లోజ్ చేయాలి, క్లోజ్ అయిపోతుంది బర్న్ అయితే. స్టెప్స్ సరిపోదు, ఎందుకంటే దిగుతుంటాడు ఎక్కువ, ఎక్కడ ప్రమాదాలు ఎక్కువతాయి. కాబట్టి ఇటువంటి వైలేషన్స్ అన్నీ చూసుకుని కొనుక్కోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అడిగారు కదా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాదు సార్, అదే అంటుంది. ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీరు అన్నారు కదా, దాన్ని ఎలాగైనా కానీ ట్యాంపర్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే ఒక ట్యాంపర్ అని చెప్పి దాన్ని ఇప్పుడు నేను కొనుక్కున్నాను, నేను నిజంగానే అలాంటి ట్యాంపరింగ్కి బాధితుడిని నేను. ఇప్పుడు నేను లీగల్గా ఎలా వెళ్ళాలి? అంటే ఎవరిని పట్టుకోవాలి నేను? ఫస్ట్ బిల్డర్ మీద వేయాలా, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద వేయాలా, ఎవరి మీద వేయాలి? వాళ్ళందరూ లెబిలిటీ ఉంది. ది కాన్స్పిరసీ అదొక కలిసి అందరూ ఒకటే నేరస్తులు ఒకళ్ళు ఎవరు కాన్స్పైర్ అయ్యారు, బిల్డర్ చూసుకోవాలి. బిల్డర్ ఎస్యూరెన్స్, బిల్డర్ చూసుకున్నాం మనం విత్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఆయన ఎటువంటి తప్పుడు పని అన్నీ చూసుకునే మనకి అమ్ముంటాడు. అంతే కదా, మనం ఏది కొనుక్కున్నా పర్ఫెక్ట్గా వీళ్ళు అమ్ముతున్నారు అనుకుని కొంటాము. అతను మనకి అమ్మిన వాడు మనని భ్రమ పెట్టాడు, మోసం చేశాడు. అందరూ అప్రూవల్ ఇవ్వకూడని చోట్ల అప్రూవల్ ఇచ్చినటువంటి అథారిటీస్, డెఫిషియన్సీ ఇన్ రెండరింగ్ సర్వీసెస్, దేర్ ఈజ్ అ ఫాల్ట్. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల, అధికారుల యొక్క అవినీతి వల్ల, అవినీతి అందాం, నిర్లక్ష్యం వేరు, అవినీతి వేరు. నిర్లక్ష్యం అంటే మనకి తెలియకుండా జరిగిపోవచ్చు, అంటే ఆయన ఓవర్లాప్ అవ్వచ్చు, కానీ అవినీతి అంటే ఆయన ఇంటెన్షనల్గా చేసిందే కదా. దాంట్లో అవకతవకలు ఉన్నాయో లేదో పరిశీలించమని 3 men కమిటీకో, నీ దగ్గర మరి హైరార్కీ ఉంది కదండి. కింద ఆయన చూస్తాడు, పై ఆయన చూస్తాడు, పై ఆయన చూస్తాడు, పై ఆయన చూస్తాడు, పై ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టుకుంటారు. ఇన్ని గేట్లు దాటి వెళ్తుంది. ఏదో గేట్లో పట్టుబడుతుంది కదా ఇస్తారు, అది కింద వాడు సంతకం పెట్టి రెండో వాడి దగ్గర తీసుకెళ్ళి ఎంత పర్లేదు సార్ వాళ్ళు అన్నీ చూసేసి ఉంటే పెట్టండి అని అక్కడ దాకా తీసుకెళ్ళిపోయారా. పైన ఇంకా అసలు చూసే అవసరం ఏమన్నది. సస్పెండ్ అయిపోయారు ఆఫీసర్స్. ఎస్, యు ఆర్ ఆల్సో హెల్డ్ లయబుల్. నువ్వు సూపర్ చెక్ చేయలేదు, దాని మీద చెక్స్ ఉన్నాయి కదా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. నువ్వు అక్కడ వాడు పెట్టాడు పర్లేదు కదా, నువ్వు పెట్టావు, 3 పెట్టి 4 5 అందరూ పెట్టేస్తారు. సూపర్ చెక్ ఇక్కడ నేను చేయాలి, ఇక్కడ నాకు దొరుకుతాడు అవడవడం. అది అధికారులు, అది సర్వాధికారాలు ఎందుకు ఇచ్చారండి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అందరికీ అధికారాలు లేవు, అందరికీ అన్ని అధికారాలు లేవు, కానీ సర్వాధికారాలు ఎవరో టాప్ ఉన్నాయి కదా. ఎందుకు ఇచ్చారు? బాధ్యత కూడా నీకుంది. నేను పవరే ఎంజాయ్ చేస్తాను, రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే కొరడా, ప్రజలు కొరడా పట్టుకు కొడతారు. అదే సార్, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం కావచ్చు, అవకతవకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అప్రూవల్స్ వచ్చినాయి, బ్యాంక్ లోన్ పెట్టుకున్నాను నేను, ఇప్పుడు అది డెమాలిష్ చేశారు. నువ్వు ఈఎంఐ కట్టచ్చు కట్టకపోవచ్చు తర్వాత సంగతి, నేను ఈఎంఐ కడతాం మానేశాను, బ్యాంకులు కూడా నన్ను ఇప్పుడు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఇచ్చిన బ్యాంకు లోన్లు ఏవైతే ఇచ్చిందో అన్ని 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, అది ఆ బ్యాంకుకి నష్టమే. అల్టిమేట్గా ఆ నష్టాలన్నీ కూడా తిరిగి భరించాల్సింది ప్రజలే.
దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎస్, ప్రజారాజ్యం, ఇది ప్రజలది రాజ్యం. ఇప్పుడు బ్యాంకు నష్టపోయినా కానీ అది అల్టిమేట్ గా పడేది ప్రజల మీదే ఖచ్చితంగా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా మనమే ప్రజలే చేయాలి. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఎవరో చేసిన తప్పు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రజలకి అది ఇంకొక వేలో కూడా కదా, మరి ఇంకొక వేలో కూడా అది మన మీదకే వస్తుంది. మన సంపద అంతా పోయింది కదా, జాతీయ సంపద అంతా పోయింది. బ్యాంకుల దగ్గర ఉన్నది ధనం అంతా కూడా జాతీయ ధనం. అది అంటే వీళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా జాతీయంగా ఇది విపత్తే. ఇప్పుడు ఆయన ఎవడో ఇల్లు పోగొట్టుకున్నాడు, కొట్టేశారు, మీరేదో బ్యాంకు లోన్ ఇచ్చారు, మీ బ్యాంకు పోయింది అనుకుని చప్పట కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవడైనా ఉంటే మూర్ఖుడు, వాడు నెంబర్ 1 మూర్ఖుడు. దేశం వృద్ధి చెందుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ సెట్ బ్యాక్ ఎట్టి అక్కడి నుంచి చివరికి వెళ్ళిపోయింది, 300 మెట్టు దగ్గర ఉంది, టపాలను 50 మెట్టుకి పడిపోతుంది కదా. వీళ్ళందరినీ నిరస్త్రాస్యులు అయిపోయింది, ఆశ్రయం లేదు, నిరాశ్రయం లేదు, వీళ్ళందరికీ ఉపాధి లేదు, అయిపోయింది జీడిపి. మన దేశం వీళ్ళందరూ ఎక్కడ పరాధీనం అయిపోయారు. మరి వీళ్ళందరికీ నిత్యం రోజైనా గడుస్తుంది. కానీ ప్రభుత్వం మీద ఎక్కువ పడిపోయింది. లోడ్ పెరిగింది, ఒకేసారి లోడ్ అయింది కదా. రైల్వే ట్రాకుల దగ్గర సిగ్నల్ మార్చేసేసి ఒక రైలు ఒకడు ఢీకొట్టిలా చేశాడు ఒక ఈడియట్. మనందరం కదా బాధపడ్డాం, అయ్యో మొత్తం సంపద అంతా పాడైపోయింది, ఇదంతా చేసింది. జనానికి ప్రభుత్వం బాధ్యత మీద నమ్మకం పోయింది. ప్రభుత్వం బాధ్యత వహించదు, ప్రభుత్వ విధానం కరెక్ట్గా లేదు, ప్రభుత్వ పరిపాలనా విధానం 0. సో మనిషి చాలా ప్రశాంతంగా గుండె చేసుకుని పడుకోగలిగిన స్థితి నుంచి భయంగా బతికేటువంటి స్థితికి వెళ్ళి ఈ బ్యాంకు మళ్ళీ ఎవరైనా లోన్ ఇద్దామంటే ఇవ్వవు, నేనేమో ఇంకా అవి ములిగాం, అక్కడ ములిగాం, ఇక్కడ ములిగాం. అసలు బ్యాంక్ పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, నువ్వు ఏది కూడా లోన్ శాంక్షన్ చేయకు. ఈ లోన్లన్నీ శాంక్షన్ చేసిన వాడు ఆఫీసర్ ఎక్కడున్నాడో చూసి వాడికో బ్యాటరీ మరి కొంచెం మెమో పంపుతారు. ఇతను ఎవరైనా రికమెండ్ చేస్తే ఏది కూడా మీరు చేయకండి. ఎవరు రికమెండ్, ఈ బలానా ఆసాం బలానా పెద్ద మనిషి రికమెండ్ చేసిన లోన్లు ఏవి కూడా శాంక్షన్ చేయకండి అని ఎక్కడున్న దేశంలో ఆఫీసర్ మీద స్టిచెస్ పాస్ చేస్తారు. ఏమైపోయింది దానివల్ల? ఇప్పుడు తప్పు ఎవరైనా చేయండి, కొన్ని వందల వేల మందికి తర్వాత లోన్లు అనేవి రావు ఖచ్చితంగా. దీంట్లో ఏం చేస్తారు మిగతా వాళ్ళు ఎవరు కట్టట్లేదు, మేము కట్టాలా అంట కట్టేవాళ్ళు కూడా. అవకతవకలు చెప్పినా నేను, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అనే గోల్డ్ లోన్ను, రైతులు గోల్డ్ లోన్ మీద రుణమాఫీ చేశాడు. అంతకుముందే కట్టేసిన రైతులు, ఆ అనౌన్స్మెంట్ వచ్చి ముందు రోజు కట్టేసిన రైతులు వాళ్ళకి ఇంటిమేట్ చేసి రిఫండ్ చేయమన్నారు. బ్యాంకులు రిఫండ్ చేయాల. ఎవడైతే బాకీ ఉండి కట్టట్లేదు దీన్ని దాంట్లో అడ్జస్ట్ చేసి పడేశారు. నీకు 300 లక్షలు ఇస్తున్నాం అన్నారు, 300 లక్షలు మొత్తం బాకీల్లో జమ చేసేసారు, రావాల్సిన బాకీలో జమ చేస్తారు. అవకతవకలు. మనిషి అన్నవాడు నిజాయితీగా లేకపోతే అవకతవకలు కింద నుంచి పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న సైనికుడి దగ్గర నుంచి రాష్ట్రపతి భవన్లో పనిచి ఉద్యోగం చేసేటువంటి సెక్రటరీ దాకా ఉంటుంది ఈ జాడ్యం, ఈ అంటు రోగం. మంచి మాట అది, నిజంగా అంటు రోగం.